హలో అండి. ఈరోజు వీడియోలో దొండకాయ కొత్తిమీర పచ్చడి రెసిపీ చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంకా వైట్ రైస్లో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే లేత దొండకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కారానికి సరిపోను పచ్చిమిర్చిని వేయించాలి. పచ్చిమిర్చిని ఒక 2 ముక్కలుగా తుంచి వేయండి, పేలకుండా ఉంటాయి. ఇంకా పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత అంటే ఇలా పైన వైట్ కలర్లో లేయర్ అయితే వస్తుంది. అప్పుడు వీటిని సపరేట్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో దొండకాయ ముక్కలు అయితే వేయాలి. దొండకాయ ముక్కలు వేగడానికి టైం పడుతుందండి. చక్కగా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసాను ఇక్కడ. ఒక 10-12 నిమిషాలు ఈజీగా పడుతుందండి మంచిగా ఫ్రై అవ్వడానికి. మూతేమీ పెట్టక్కర్లేదండి, ఇలాగే దగ్గరుండి వేయించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇలా మగ్గినాయండి, చాలా ఒక 80% వరకు మగ్గాయి. ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ టొమాటో అయితే వేసాను. టొమాటో ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు. టమాటా కొద్దిగా మెత్తగా అయ్యేదాకా అలా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల్లో ఉడికిపోతుంది టమాటా కూడా. ఇప్పుడు కొత్తిమీరనైతే మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర అయితే వేసానండి ఇక్కడ. మంచి ఫ్లేవర్తో బాగుంటుందండి కొత్తిమీర దొండకాయ కాంబినేషను. టమాటా వద్దు అనుకుంటే స్కిప్ చేయండి, కావాలంటే వేయండి, ఏం పర్వాలేదు. కొంచెం జ్యూసీగా ఉంటుంది పచ్చడి, మరీ గట్టిగా ఉండకుండా. కొంచెం ట్యాంగీ టొమాటో ఒకటి వేస్తే పెద్దగా ఏం రాదు, కాకపోతే బాగుంటుంది. కొద్దిగా చింతపండు, ఒక 2-3 రేకుల చింతపండు కూడా వేయాలి. అంతే అండి, ఒక 15 నిమిషాల్లో మొత్తం అయితే మగ్గిపోతాయి మంచిగా. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, వేయించుకొని చల్లార్చిన పచ్చిమిర్చి, అలాగే చల్లార్చిన దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మిక్సీలో వేయాలండి. ఉప్పు చెక్ చేసుకోండి ఒకసారి. జీలకర్ర కూడా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. మీకు ఇష్టమైతే వేయండి, లేదంటే స్కిప్ చేయండి, వేస్తే టేస్ట్ బాగుంటుంది. చల్లార్చిన దొండకాయ ముక్కలు కూడా వేయాలి. కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా అయినా పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా పోపు కోసం అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి మనకి పోపు దినుసులు వేయాలండి. పప్పులు ఇష్టమైతే పప్పులు వేయండి, నేను పప్పులు ఏమీ వేయలేదు, జస్ట్ ఆవాలు జీలకర్ర మాత్రం వేసాను. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అవి చిటపటమన్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంపి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను ఇక్కడ. కరివేపాకు, ఎండుమిర్చి, పప్పులు మీకు ఇష్టమైతే వేసుకోండి. చిటికెడంత ఇంగువ, కొంచెం పసుపు కూడా వేస్తే బాగుంటుందండి కలర్. కానీ ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు. అంతే అండి, ఒక్కసారి మిక్స్ చేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసి 1 నిమిషం పాటు అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి, ఇష్టమైతే నెయ్యి, నూనె కానీ ఉంటే నూనెతో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.